మీరు ఆయనతో కంపేర్ అప్పుడు చిన్న వయసులో చిన్నవారు. అవునండి. ఎట్లా ఉండేది మీ ఇద్దరి కాంబినేషను? నా అదృష్టం ఏంటంటే, నా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ పిక్చరే ఆయన మీద క్లాప్ కొట్టానండి. హుహు. 'పాండవనాశం.' 'పాండవనాశం' ఓకే. అప్పటి నుంచి ప్రకాష్ రావు అబ్బాయి అనేది ఇండైరెక్ట్‌గా ఆయనకు తెలుసు కాబట్టి, ఏం బుడ్డగురు అని పిలిచేవాడు. కామేశ్వరరావుని గురుగారిని. హ్మ్. అలా సాగిద్ది. 2 పిక్చర్‌లు అవంగానే ప్రొడ్యూసర్ చెప్పంగానే వెంటనే బ్రదరు బాగా చేస్తారు, నాకు నమ్మకం ఉంది హుహు. అని చెప్పి ఆయన ఇవ్వటం అనేది నాకు పెద్ద షాక్ అండి ఆ రోజుల్లో. అడవిరాముడికి హుహు. ఎందుకంటే నేను అప్పటికి 2 సినిమాలు తీశాను. ఆ 2 యావరేజ్‌గా ఆడినాయి. సో, ఆ 2 తర్వాత మీరు 'అడవిరాముడు రామారావు' గారి దగ్గరికొచ్చారు. అడవిరాముడులో చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఆయన లైఫ్‌లో 40 డేస్ అడవిలో ఉన్నది చరిత్ర లేదండి. హుహు. మాక్సిమం ఔట్‌డోర్ అంటే ఆయన గిండి కానీ, పార్క్ గాని, హుహు. ఫారెస్ట్ అయినా కూడా గిండి ఫారెస్ట్ ఉండేదండి. అవును. ఈ సబ్జెక్ట్ వినంగానే "ఉందాం బ్రదర్" అని ఆయనే హుహు. ధైర్యం 40 చేసి రోజులు కంటిన్యూస్‌గా అక్కడే ఉన్నారా? ఒక్కసారి ఒక 3 డేస్, 4 డేస్ నాన్నగారి సురకన్న ఎడిటింగ్ అని ఎళ్ళొచ్చానండి. హుహు. అండ్ వి హాడ్ ఏ వెరీ గుడ్ హ్మ్. టైమ్ అడవిలో. చాలా బాగా చూసుకున్నారండి. టిల్ ది లాస్ట్ డేస్ వరకు కూడా. హుహు. ఆయన లాస్ట్ పిక్చరు చేసే అదృష్టం కలిగింది. హ్మ్. 'మేజర్ చంద్రకాంత్.' అప్పుడొక మాట అన్నారండి. ఈ ఈ పిక్చర్ అప్పుడు ఫస్ట్ 'అడవిరాముడు' అప్పుడేమో లాస్ట్ డే షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు హ్మ్. ఆవిడ కాళ్ళకి నమస్కారం పెట్టాను. దాని తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి, "ఇట్ ఈస్ ఎ గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్ బ్రదర్. దిస్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్." హుహు. అది నేను ఎప్పటికి మర్చిపోలేనండి. ఆఖరి సినిమా 'మేజర్ చంద్రకాంత్' హుహు. అయిన తర్వాత నన్ను వాడుకోవటం మీ ఒక్కరికే తెలుసు బ్రదర్. హ్మ్. అంటే నేను ఎక్కువ కేర్ తీసుకునేవాడినండి. హుహు. ఆ ఏజ్‌లో ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. హుహు. మనం హ్మ్. అనుకుందే రావాలని చెప్పేసి హుహు. టెక్నిక్ చేతిలో ఉండగానండి టెక్నిక్ వాడి ఆయనే చేశాడనిపించొచ్చు. పెద్ద హుహు. పెద్ద జంపులు పెట్టి గాని, ఇయి గాని హ్మ్. అయినా కూడా చాలా ధైర్యంగా కొన్ని కొన్ని షాట్లు చేశాండి. బ్రదర్ మేము చేస్తాం పర్వాలేదు ఏం ఇట్స్ ఆల్‌రైట్ అని. హ్మ్. ఈస్ ఎ గ్రేట్ మ్యాన్ అండి. హుహు. అది నేను ఈ ఏరాలో హ్మ్. పుట్టినందుకు ఆయనతో చేసిన ప్రయాణం మర్చిపోలేని ప్రయాణం.